ప్రకటిస్తే రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ జన్మదినం రోజు ఆ రైతు డిక్లరేషన్ ను బొందబెట్టిండు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే వరంగల్లో రాహుల్ గాంధీ గారు డిక్లేర్ చేసిన రైతు డిక్లరేషన్ లో అన్ని పంటలకు ఎంఎస్పీతో పాటు ఎంఎస్పీకి అదనంగా 500 రూపాయలు ఇస్తామని చెప్పి ఆనాడు రాహుల్ గాంధీ గారు రైతు డిక్లరేషన్ లో ప్రకటించారు. కానీ నేడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, బోనస్ లేదు, ఆ కొనడం కూడా అన్ని పంటలను మద్దతు ధర కొనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనదు, కేంద్రం ఏ పంట కొనమంటే గదే కొంటాం, ఎంత కొనమంటే గంతే కొంటాం అంటే రైతు డిక్లరేషన్ ను రాహుల్ గాంధీ జన్మదిన సాక్షిగా రేవంత్ రెడ్డి గారు బొందబెట్టారు. ఇదే రేవంత్ రెడ్డి గారు కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడుతూ ఏమన్నారంటే, ఎంతన్నా వడ్లు పండించండి, పండించిందంతా కొంటాం అని ఈయన కూడా చెప్పాడు. రాహుల్ గాంధీ చెప్పిండు, రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. కానీ నిన్న కేబినెట్ సమావేశం తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రు, కేంద్రం చెప్పిందే కొంటాం, ఎంత కొనమంటే అంతే కొంటామన్నారు. ఒక్కసారి వారి మాటలు చూసిన తర్వాత నేను మిగతా విషయాల్లోకి వెళ్తాను. ఈనాడు ఇందిరమ్మ పాలనలో మీరు వరి పండించండి, మీరు పండించిన చివరి గింజ వరకు ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది, మీరు సన్న వడ్లు పండించండి, 500 రూపాయల బోనస్ ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటా, మీకు గిట్టుబాటు ధరనే కాదు వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తామని చెప్పి ఈనాడు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇకపై కేంద్రం ఏ పంట ఉత్పత్తులకు ఎంఎస్పీ నిర్ణయించి కొనుగోలు చేస్తుందో ఆ పంటలను అంతే కోటాలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. అంటే కేంద్రం ఎంఎస్పీ నిర్ణయించిన పంటలు ఎంత కొనమంటే గంతే కొంటాము అంటుండు. మరి దాన్ని నువ్వెందుకు, రాష్ట్రం ఎందుకు, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు, నీ రైతు డిక్లరేషన్ ఎందుకు? నేనేం చెప్పిండ్రు, మాది పేపర్లెస్ క్యాబినెట్ అని నేనేదో గొప్పగా చెప్పిండ్రు. మీది పేపర్లెస్ క్యాబినెటే కాదు, ఫెయిత్లెస్ క్యాబినెట్, విశ్వాసం లేని క్యాబినెట్, నమ్మకం లేని క్యాబినెట్, విశ్వాసఘాతక క్యాబినెట్ మీది. అంటే విశ్వాసఘాతకుడు అని ఎవరంటాం, నమ్మించి ద్రోహం చేసేవాడిని, నమ్మించి తడిగుడ్డతో గొంతు కోసేవాడిని విశ్వాసఘాతకుడు అంటుంటారు జనరల్ గా. మీరు ఎన్నికల ముందు రైతులకు అన్ని పంటలకు మద్దతు ధర మీద 500 బోనస్ అన్నారు, బోనస్ ఎగబెట్టేస్తిరి. ఇప్పుడు ఆ మద్దతు ధర కూడా లేదు, మేం కొనమని చేతులు ఎత్తేసారు. పంటల కొనుగోళ్లపై నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. అంటే ఆనాడు ఎన్నికల ముందు మద్దతు ధరే కాదు, చివరి గింజ దాకా కొంటాం, 500 బోనస్ ఇస్తామని, ఇప్పుడు బోనస్ లేదు, పంటలు కొనము, మాకు సంబంధం లేదు అని ఇవాళ రైతుల పట్ల నమ్మక ద్రోహాన్ని ఇవాళ కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర రైతాంగానికి చెంపలేసుకొని మీరు క్షమాపణ చెప్పాలి. అంటే కేంద్రం కొనుమంత కొంటాం, కేంద్రం ఏ పంట కొనమంటే గదే కొంటాము అంటే రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతల నుంచి ఇది తప్పించుకోవడమే అవుతుంది. ఎందుకు ఈ మాట అంటున్నంటే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రం కొన్నా కొనకపోయినా అన్ని పంటలు కూడా కొన్నారు కేసీఆర్ గారు, రైతుకు మద్దతు ధర కల్పించింది కేసీఆర్ గారు. కానీ నువ్వేమంటున్నావు, కేంద్రం కొనుమన్నదే కొంటా, ఎంత కొనమంటే గంతే కొంటా అంటున్నావు. దానికి మరి నువ్వెందుకు హ్యాపీకనా, నువ్వు చేసేదేంది? దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ నిర్ణయాన్ని బేషరతుగా ఉపసంహరించుకోవాలని చెప్పి రాష్ట్ర రైతాంగం పక్షాన బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా రాసుకొచ్చిన కాగితం చదివాడు, కేర్ఫుల్ గా మాట్లాడాడు.
మద్దతు ధర విషయంలో కేంద్రం నిర్ణయించిన ధరకు కేంద్రం కొనుమన్న పంటను కొనుమన్నంతనే కొంట అని చాలా జాగ్రత్తగా కాగితం పట్టుకొని చదివాడు. ఇక్కడ రైతాంగం అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు కేంద్రం కొనుమన్న పంటను అన్నాడు. మొక్కజొన్న కేంద్ర ప్రభుత్వం కొనదు, జొన్నలు కేంద్ర ప్రభుత్వం కొనదు అంటే వచ్చే సంవత్సరం నుంచి నువ్వు మక్కలు కొనవు, జొన్నలు కొనవని చెప్పినావా ఉత్తమ్ కుమార్ రెడ్డి? కేంద్రం కొనుమన్న పంటనే కొంటాడు. మరి కేంద్రం మక్కలు కొంటలేదు ఇప్పటిదాకా ఈ రాష్ట్రంలో, జొన్నలు కొంటలేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మక్కలైనా జొన్నలైనా కేసీఆర్ ప్రభుత్వమే కొన్నది. నష్టం వచ్చినా రాష్ట్ర ప్రభుత్వమే భరించింది. రైతుకు మాత్రం మద్దతు ధర అందించింది అది బీఆర్ఎస్ ప్రభుత్వం. నువ్వేమంటున్నావు? కేంద్రం కొనుమన్న పంటనే కొంటా అంటున్నావు. కేంద్రం ఎంఎస్పీ మాత్రమే ప్రకటిస్తుంది తప్ప మక్కలు జొన్నలు కొనదు. అంటే ఇవాళ నుంచి నువ్వేం చెప్పినావు? ఈ వానకాలం నుంచి ఇక మక్కలు కొనమని చేతులు ఎత్తేసినావా ఉత్తమ్ కుమార్ రెడ్డి? జొన్నలు కొనమని చేతులు ఎత్తినావా రేవంత్ రెడ్డి? అదేవిధంగా పప్పు దినుసులు, నూనె విత్తనాలు, ఈ రెండు పంటలు కూడా కేంద్రం 25% మాత్రమే కొంటది. అంటే కందులు, పెసర్లు, శనగలు, సన్ఫ్లవరు, ఇవి కేంద్ర ప్రభుత్వం 25% మాత్రమే ఆ రాష్ట్రంలో పండిన పంట కొంటది. అంటే వచ్చే సంవత్సరం నుంచి ఒక రైతు ఎకరాలో 10 క్వింటాల కందులు తీస్తాడు. అంటే 2.5 క్వింటాలు నువ్వు కొంటావు, 7.5 క్వింటాలు బయట అమ్ముకోమని చెప్తున్నావా? పెసర్లు 6-7 క్వింటాలు వస్తాయి. అంటే 2 క్వింటాలు కొంటా, మిగతా 4 బయట అమ్ముకోమంటున్నావా? సన్ఫ్లవర్ 8-10 క్వింటాల దాకా వస్తుంది. అంటే 2 క్వింటాలు కొంటా, 7-8 బయట అమ్ముకోమంటున్నావా? అంటే నువ్వు కొనవన్నట్టు. కేంద్రం చారణ కొంటే నేను కూడా చారణ కొంటే ఇక బారాన మీ ఇష్టం. ఇక ఏది దళారుల దయా దాక్షిణ్యం, మార్కెట్లో ఎంతకైతే గంతకు అమ్ముకోరు, ఏమన్నా కాని మాకు సంబంధం లేదని చేతులు ఎత్తున్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి. అదేవిధంగా వరి ధాన్యం, ఇప్పుడు వరి మన దగ్గర ఎక్కువ పండుతుంది. 2021-22లో కేసీఆర్ గారు 92 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నాడు. కేంద్రం కొనలే వడ్లు. కొనకపోతే ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఢిల్లీలో పోయి ధర్నా చేసినాం. బిడ్డ నువ్వు వడ్లు కొంటవా కొనవా అని ధర్నా చేసినాం. కేంద్రం మెడలు వంచినాం. కేంద్రం కొనకపోతే రాష్ట్రమే భరించింది ఆ రోజు. కానీ వడ్లు కొన్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి చెప్పిన దాన్ని బట్టి ఏంది? కేంద్రం ఎంత కొనమంటే గంతే కొంటా అన్నాడు. ఇప్పుడు ఈ సంవత్సరం 50 లక్షల మెట్రిక్ టన్నులే ఇచ్చింది మన యాసంగికి కేంద్రం. అంటే ఇప్పుడు వచ్చే సంవత్సరం కూడా 50 ఇచ్చింది అనుకో, మీద వడ్లు కొనవన్నట్ట. ఇక వడ్లు కూడా సగమే కొంటావా? మరి పండించిన పంట ఏం కావాలి? రైతుకు భద్రత ఏది? భరోసా ఏది? అంటే రైతన్న నడి రోడ్డు మీద ఇక వదిలిపెట్టదలుచుకున్నావా నువ్వు? అంటే పంటల కొనుగోలు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇలా చేతులు ఎత్తేసింది. కొనుగోళ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం తప్పుకుంటుంది ఈరోజు. ఇంకా జోక్ ఏందంటే, నిన్న ముఖ్యమంత్రి గారు, కొంతమంది మంత్రులు చెప్తున్నారు వరి వేయకండి, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోండి. మరి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోమంటున్నావు, సరే, దానికైనా భరోసా ఇస్తున్నావా? నేను కొంటా, మద్దతు ధరిస్తా అని చెప్తున్నావా? నువ్వే చెప్తివి మక్కలు కొనేది లేదు, జొన్నలు కొనేది లేదు, కేంద్రం కొనమన్నంతనే కొంటా అంటే ఇక కందులు, పెసర్లు, శనగలు ఇవి కూడా రేపు ఆగమే కదా. అంటే ఈ ప్రభుత్వం రైతులను దారుణాతి దారుణంగా మోసం చేసింది. తడిగుడ్డతో రైతుల గొంతు కోసింది ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ నిర్ణయాన్ని రైతుల మీద మీకేమన్నా వీసమెత్తు ప్రేమ ఉన్నా, నిజంగా మీరు రైతు బిడ్డలైతే తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పంటల కొనుగోలు చూస్తే ఇట్లా కదా, యూరియా ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అటు బీజేపీ ప్రభుత్వం, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం, రెండు ప్రభుత్వాలు కలిసి రైతుల జీవితాలతో చెలగాటమాడుతా ఉన్నాయి ఈరోజు. ఇప్పుడు నిన్న కొత్త సర్కులర్ ఇచ్చిండ్రు. నిన్ననే ఎకరాకు 2 యూరియా బస్తాలే ఇస్తారట. ఆ 2 కూడా ఇప్పుడు ఒకటట, నెలకొకటట. ఆ 2 బస్తాలకు తిరగాలన్నట యాప్ కోసం. నిన్న మా ఎంపీపీ శ్రీకాంత్ రెడ్డి చెప్తుండు, ఆయనకు యూరియా బుక్ చేసుకోవాలంటే యాప్ మీద
వాళ్ళ బాపో దిక్కు, అమ్మో దిక్కు, కొడుకో దిక్కు, ఆయనో దిక్కు, నలుగురు 4 ఫోన్లు పట్టుకొని 3 గంటలు కొట్టంగా 2 బస్తాలు దొరికినాయట. 2 బస్తాల యూరియాకి ఇంట్లో 4 ఫోన్లు పట్టుకొని కొట్టంగా దలుతుంది, లాటరీ తగిలినట్టు. అది 2 బస్తాలు. అంటే ఇవాళ ఎకరాకు 2 బస్తాలే యూరియా ఇస్తామంటే ఏంది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులంటే ఎందుకు ఇంత చిన్న చూపు? ఇవాళ ఇంతమంది ఎంపీలను గెలిపించి రాష్ట్రంలో అధికారంలోకి ఇస్తే మీరు యూరియా ఇచ్చే తెలివి కూడా లేదా మీకు? కేసీఆర్ గారు ఉండగా ఆటో డ్రైవర్ చెప్తే ఇంటికాడ వచ్చి యూరియా వేసిపోయింది కదా. ఇలా 2 బస్తాలే ఇస్తారట. మా చిన్నకోడూరు మండలం మొత్తం మిర్చి పండుతుంది, కొంత నంగనూరులో కూడా మిర్చి పండుతుంది. రాష్ట్రంలో అనేక చోట్ల మిర్చి వేస్తారు, వరంగల్ గాని, ఖమ్మంలో గాని చాలా జిల్లాల్లో వేస్తారు. మిర్చి రైతులు ఎకరానికి 6 బస్తాల యూరియా వాడతారు, 5-6 బస్తాల యూరియా వాడతారు. నువ్వు 2 సంచులు ఇస్తే మరి మిగతా 4 సంచులకి అడిగి పోవాలి. రాష్ట్రంలో 13-14 లక్షల ఎకరాల్లో మక్క పండుతుంది. మక్క రైతులు 4-5 బస్తాలు వేస్తారు మక్క యూరియా. నువ్వు 2 సంచులు ఇస్తా అంటే మిగతా దానికి అడిగి పోవాలి. వరి ఉంటది, నార్మల్ గా వరికి 3 బస్తాలు వేస్తారు. నువ్వు 2 ఇస్తా అంటే ఇంకో సంచి బ్లాక్ లో కొనుక్కోవాలా? అంటే ఈ రకంగా ఇవాళ యూరియా సరఫరాలో కూడా ఈ ప్రభుత్వం దారుణాతి దారుణంగా ఫెయిల్ అయిపోయింది. పోలీస్ స్టేషన్లలో పెట్టి అమ్ముడు, యాప్లు పెట్టుడు. యూరియా ఇవ్వమంటే రైతులను పోలీస్ స్టేషన్లో పెట్టి చిత్రవదలు పెడుతున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు, పెద్ద లైన్లలో చెప్పులు లైన్లో పెట్టిస్తున్నారు. బాయికాడ వ్యవసాయం చేయమంటారా? యూరియా సంచుల కోసం లైన్లో నిలబడమంటారా? ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ముబ్బడిగా ఎరువుల ధరలు పెంచేసారు. 30% ఎరువుల ధరలు పెరిగినాయి. అటు డీజిల్ పెంచుడు, ఇటు ఎరువులు పెంచుడు. రైతు మీద భారం పెరిగింది. డీజిల్ ధరలు పెరిగి, ఎరువుల ధరలు పెరిగి, మద్దతు ధర మాత్రం ఆ స్థాయిలో పెరుగుతలేదు. పంటల కొనుగోలు ఆ స్థాయిలో ఉంటలేదు. రైతుల జీవితాల్ని ఎలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ చెలగాటమాడుతున్నాయి జీవితాలతో. ఇలా యూరియా సరఫరాలో ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ఈ 2 బస్తాల ఆలోచన విరమించుకోవాలి. ఇప్పుడు మిర్చి బండే రైతుకు 5-6 బస్తాలు కావాలి, మక్క బండేటోళ్ళకు 4-5 బస్తాలు కావాలి. ఏ పంటకు ఏ మోతాదులో కావాలనో ఇయ్యాలి గాని అందరికి ఒకటే సూత్రం అంటే ఎట్లా? పంటల దిగుబడి తగ్గిపోతుంది అంటే రైతు వ్యవసాయం చేయొద్దా? మాట్లాడితే రైతు బిడ్డలు, రైతు రాజ్యం అని డైలాగులు కొడతారు కదా. మరి నిజంగా సోయున్నోడైతే కనీసం కొద్దిగానన్నా రైతు మీద మమకారం ఉంటే, ప్రేమ ఉంటే రైతు అవసరాన్ని మీరు గుర్తించాలి కదా. అందరికీ ఒకటే, సాగుకు ఒకటే మంత్రం, పెళ్లికి ఒకటే మంత్రం అన్నట్టు అన్ని పంటలకు 2 బస్తాలంటే ఎట్లయితుంది? ఆ ఇచ్చే 2 సంచులకు 2 సార్లు పోవాలన్నట. దానికి యాప్ పేరు మీద కొంత సమయం పోతే, ఒకరు పోయి తెచ్చుకోవాలంటే ఆటో కిరాయి, మనిషి ఒక రోజు పని ఖరాబు, మళ్ళా నెలకు పోతే మళ్ళొక్క సంచి. ఏం కోసం పెట్టుడిది? నిన్న బోనస్ కూడా మంగళం పాడినరు. ఇప్పుడు ఏం చెప్పిండ్రు? మొదలేమో అన్ని పంటలకు బోనస్, ఆడికెళ్ళి వడ్లకు బోనస్ అన్నారు, ఆడికెళ్ళి సన్నాలకే బోనస్ అన్నారు, ఆడికెళ్ళి సన్నాల్లో 33 రకాలకే అన్నారు. ఇక నిన్న సాగు కబురు సల్లగా చెప్పారు, ఇక 33 కాదు 7 రకాలు అన్నారు. ఆయన తెగబెట్టినట్టే కదా. ఇక ఈ 7 ఎకరాల్లో ఈ 7 రకాల్లో కూడా ఎన్ని కథలు, కొన్ని వెరైటీలు ఉన్నాయి. బీపీటీ 520 అని రాసిండ్రు. ఇది ఎప్పుడో ఏజ్ హోల్డ్ సీడ్. ఇది దానికి విపరీతమైన చీడపీడ. 150-160 రోజుల పంట. అది ఒక నెల రోజులు ఎక్కువ కావాలి దానికి. దిగుబడి కూడా 20 క్వింటాలే వస్తుంది. అది ఇప్పుడు వేరే వాటిలో 30-35 క్వింటాల్లో వస్తే 20 క్వింటాలు వేయచ్చు. మరి నువ్వు నీ బోనస్ కంటే ఎక్కువ లాస్ అయిపోయాయి. నువ్వు ఇచ్చేదేమున్నది అంటే ఏదో తిట్టని పోరా అన్నట్టున్నది కథనిది. అంటే ఈ బోనస్ విషయంలో కూడా 33 రకాల నుంచి ఎందుకు 7 రకాలకు తగ్గించిండ్రు? ఇది నోటితో నవ్వి నొసటితో ఎక్కించినట్టుంది. అంటే సన్నాలకు బోనస్ ఇప్పుడు పోయిన యాసంగి 1200 కోట్ల బోనస్ ఎగబెట్టినావు. ఈ యాసంగిలో సన్నాలకు 800 కోట్ల బోనస్ ఎగబెట్టినావు. 2 పంటల కంటివి 1 పంటకే చేస్తేవి. 33 రకాలంటివి ఇప్పుడు 7 రకాలకే చేస్తేవి. ఆ 7 రకాలకు కూడా విత్తనాలు ఉన్నాయా మార్కెట్లో? నువ్వు చెప్పింది నిన్న చెప్పినావు.
ఆల్రెడీ 15 రోజుల కిందనే నార్లు పోసింది. రోహిన్ కార్తీలే నార్లు పోస్తారు. నేను నమ్మి నీ ప్రభుత్వాన్ని నమ్మి 33 రకాల వెరైటీలను ఎవరికి దొరికింది వాళ్ళు తెచ్చి నార్లు పోసింది. ఇప్పుడు వాళ్ళు ఏం కావాలి? మొదలు చెప్పాలి కదా నువ్వు నార్లు పోయక ముందు. సగం మంది రైతులు వేరే రకం తెచ్చి నార్లు పోసింది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? సమాధానం చెప్పండి. అంటే పూర్తి బాధ్యత రహిత్యంగా మీరు పనిచేస్తున్నారు. రైతులంటే, వ్యవసాయ శాఖ అంటే ఈ ప్రభుత్వానికి చిన్న చూపు. ఇక రైతు బంధు, అరే ఈయనిచ్చే రైతు బంధుకి ఇక ఎకరానికో మీటింగ్. ఇక అదే కేసీఆర్ ఉన్నప్పుడు ఎన్నడూ ఒక్క మీటింగ్ పెట్టలే. ఒక ఫస్ట్ స్టార్టింగ్ రైతు బంధు పథకం ప్రారంభమైనాడు కేసీఆర్ మీటింగ్ పెట్టిండు అంతే. అది హుజురాబాద్ లో 11 విడతల్లో 74,000 కోట్లు ఇచ్చింది కేసీఆర్. ఈయన ఎకరంకి ఒక మీటింగ్ పెట్టాడు. సిద్దిపేటకి వచ్చిండు మార్చి 22. నేను రైతు బంధు చేస్తున్నట్టు ఒకటే ఎకరం వేసిండు, ఒక్కటే ఎకరం. అరే మళ్ళా కేసీఆర్ జగిత్యాల బయలుదేరినట్టే మళ్ళీ పోయి మంత్రుల మీటింగ్ పెట్టిండు, మళ్ళీ ఒక్క ఎకరానికి వేసిండు. ఇక కథమేగ పెట్టిండు, ఎకరంకో మీటింగ్. ఇప్పుడు మళ్ళా నిన్నేందో స్టేట్మెంట్, ఇక రైతు బంధు చేస్తున్నా మదిరే పోతారట. ఇక మదిరేలో పోయి రైతు బంధు చేస్తారట. కేసీఆర్ ఎప్పుడన్నా గిట్లా డ్రామాలు చేసిండ నీ లెక్క? నిజాయితీగా ధర్మంగా రైతు బంధు చేస్తా అంటే బరాబర్ కట్టుకొతుండే, ఫోన్లన్నీ టింగ్ 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 అని మోగుతుండే. నువ్వేందా ఎకరంకో మీటింగు, మళ్ళీ పోయేందో మదిరేలో మీటింగ్ పెడతారట. నువ్వేం చెప్పినావు సిద్దిపేటకు వచ్చి? ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. నర్మెటలో మేం పెట్టిన ఆయిల్ ఫ్యాక్టరీకి నువ్వు రిబ్బన్ కత్తిరీనికి వచ్చినావు. నువ్వు పెట్టింది లేదు, కట్టింది లేదు. ఆడికొచ్చి మార్చి 22వ తేదీ 45 రోజుల్లో 9,000 కోట్ల రైతు బంద్ వేస్తా అని సిద్దిపేట ప్రజల సాక్షిగా చెప్పినావు. ఇప్పుడు 45 పోయి 90 రోజులైంది, డబుల్. ఇక ఎల్లుండి అయితే 22 తారీఖు. 90 రోజులైనా నువ్వు చెప్పిన రైతు బంధు 9,000 కోట్లు వాళ్ళే. గదే 2 ఎకరాలు పడ్డది. ఇప్పుడు ఈ యాసంగి ఎగబెట్టినావు, మళ్ళా వానకాలం మదిరిపోతా మీటింగ్ పెడతా అంటే ప్రజలు అమాయకులు అనుకుంటున్నావా? కొద్దిగా సిగ్గులేదా నీకు? అరే నేను పబ్లిక్ మీటింగ్ పెట్టి సిద్దిపేటలో పోయి 45 రోజుల్లో 9,000 కోట్ల రైతు బంధు వేస్తా అని చెప్తే నేను ఏకపోతే పురాగా నాకు ఇజ్జత్మానం పోతుంది, ముఖ్యమంత్రి కుర్చీకుంటే ఇజ్జత్ పోతుందనే సోయన్ ఉండదు దానికి కొద్దిగానే. సిద్దిపేట ప్రజలు ఏమనుకోవాలి? నేను ఆ రోజు 50,000 మంది మీటింగ్లో చెప్తివి, 45 రోజుల్లో వేసేస్తా అని ఒత్తొత్తి పలికి చెప్పినవి. ఇక గట్టిగా పనులు బిగబట్టి ఒత్తొత్తి చెప్తివి. ఇప్పుడు ఒత్తొత్తి చెప్తివి, ఉత్తుత్తగా చెప్తివి. ఒత్తొత్తి చెప్పుడు కాదు భయ్, నీ పనితనం ఒత్తొత్తి ఉండాలి. మాటలు ఒత్తుతే ఏమున్నది, చేతలంతా ఒత్తుతే ఉన్నాయి కదా. 45 రోజులు వేస్తాను. ఇప్పుడు యాసంగి మీటింగ్ పెడితేవి, పబ్లిక్ లో చెప్తివి, ఎగబెట్టిపోతివి. దేవుని మీద ఒట్టు పెట్టి రుణమాఫీ ఎగబెట్టివి, పబ్లిక్ మీటింగ్ లో రైతు బంధు వేస్తా అని రైతు బంధు ఎగబెట్టివి. ఇప్పుడు మళ్ళీ ఇంకా నీ ఉద్ధారకానికి మదిరే పోతారట, మళ్ళీ రైతు బంధు వేస్తారట, పబ్లిక్ మీటింగ్ పెడతారట. జనం నీకంటే తెలివైన వాళ్ళు. నువ్వు రైతు బంధు కింద ఎకరాకు 15,000 రూపాయలు వేస్తా అని చెప్పినావు. అప్పుడు ఏం చెప్పినావు ఎలక్షన్ మీటింగ్ లా? ఇగో ఇప్పుడైతే 10,000 వస్తాయి, డిసెంబర్ దాటితే ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, ఎకరానికి 15,000 రూపాయలు రైతు బంధు పడుతుంది అన్నావు. నువ్వు ఆ లెక్కన నీ లెక్క పెడితే 2024-25 వానకాలం రైతు బంధు ఒక్క ఎకరానికి కూడా గుండు 0 ఎగ్గొట్టేసినావు. 2024-25 వానకాలం రైతు బంధు అసలే ఇయ్యలే, ఎగ్గొట్టినావు. 2024-25 యాసంగి 3 ఎకరాలు దక్కించినావు, మీద అందరికి ఎగ్గొట్టినావు. 2025-26 యాసంగి మొన్నటిది 2 ఎకరాలు దాకిచ్చినావు, మీద దగ్గొట్టేసినావు. ఇంకోటి 2025-26 యాసంగిలో కూడా 2.5 లక్షలకు ఎకర కొట్టిండు. మొత్తంగా రైతు బంధు కింద ఆనాడు రాహుల్ గాంధీ గారు రైతు డిక్లరేషన్ లో ఎకరానికి 15,000 ఇస్తామని మాట ఇచ్చిండ్రు. ఇవాళ రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం 5 పంటలు కలిపి రైతులకు బకాయి పడ్డది ఎంత అంటే 29,358 కోట్లు, 29,358 crores. ఎకరాకు 15,000 రైతు బంధు వేస్తామని చెప్పి మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఈ రోజు వరకు రైతులకు మీరు ఎగబెట్టిన డబ్బులు అన్ని లెక్క పెడితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం
రైతు బంధు పథకం కింద 29,358 కోట్లు ఈ రాష్ట్ర రైతాంగానికి బాకీ పడ్డారు. రైతు బంధు కథ చూస్తే గిట్లా, యూరియా కథ చూడనే చూస్తుంది. ఇక రైతు బీమా నిన్న గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రెస్ మీట్ పెట్టిండే రైతు బీమా ఆగలే బరాబర్ పడుతుంది అన్నాడు. అయ్యా తుమ్మల గారు, రాష్ట్రంలో ఏ జిల్లాకు పోదాం చెప్పండి, మన ఇద్దరం పోదాం. లేదు మీరే మా సిద్దిపేటకి రండి, మిమ్మల్ని సాదరంగా స్వాగతిస్తాం. జనవరి నెల నుంచి ఈ రోజు వరకు రైతు బీమా ఆగిందా లేదా సూటిగా అడుగుతున్నా. జనవరి నెల నుంచి ఈ రోజు వరకు ఈ రాష్ట్రంలో చనిపోయిన 7,600 మంది రైతులకు ఎందుకు రైతు బీమా ఆగిందో చెప్పండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 రోజుల్లో రైతు బీమా డబ్బులు గడప బయట కాలు పెట్టకుండా పైసలు పడ్డాయి. ఇవాళ 5 నెలలు 6 నెలల నుంచి ఎందుకు రైతు బీమా ఆగింది చెప్పండి. మీరు నిన్న ఇప్పుడు మీరు చెప్తారు, నిన్న ఏమని చెప్పిండ్రు, రైతు బీమా ఆగలే పడుతుంది అన్నావు. నేను సూటిగా అడుగుతున్నా మిమ్మల్ని, 7,600 మంది మరణించిన రైతులకు 5 మాసాలుగా రైతు బీమా పడంది నిజమా కాదా? నేను నిజమని రూపించడానికి సిద్ధం. నేను ఒక ఎమ్మెల్యేను, నా నియోజకవర్గంలోనే నా వ్యవసాయ శాఖ అధికారులతో నేను రివ్యూ చేస్తే దాదాపు 40 పైచిలకు మంది రైతులు చనిపోయి రైతు బీమా రాలేదు. నా వ్యవసాయ శాఖ అధికారులు చెప్పింది, ఎందుకు పట్టలేదు బాబు అంటే ప్రీమియం కట్టలేదు ఎల్ఐసికి, ఎల్ఐసి వాళ్ళు ప్రాసెస్ చేయట్లేదు అని చెప్తున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడు ఇట్లా ఆగలే. వాస్తవానికి రైతు కుటుంబాలకు ఒక ధీమాగా ఉన్న రైతు బీమాను కూడా మీరు నిలిపివేసిండ్రు, ఆ ఉన్న ధీమాను తొలగించిండ్రు. తుమ్మల గారు మీరు నిన్న ఆగలేదు అని చెప్పిండ్రు. మరి ఈ 5 నెలల నుంచి ఎందుకు రాలేదు రైతు బీమా? చనిపోయిన 7,600 మంది రైతులకు రైతు బీమా డబ్బులు ఎందుకు రాలేదో సమాధానం చెప్పండి. కేసీఆర్ గారి ప్రభుత్వంలో 10 రోజుల్లో పడ్డ రైతు బీమా ఇప్పుడు 5 నెలలైనా ఎందుకు పట్టలేదు? ఇలా సమాధానం చెప్పాలని చెప్పి నేను ఈరోజు వారిని డిమాండ్ చేస్తా ఉన్నా. ఫైనల్ గా మాదొక్కటే మాట, ఇవాళ రైతు బంధు నువ్వు 29,358 కోట్లు బాకీ పడ్డావు, రైతు బీమా ఆగిపోయింది, బోనస్ అన్ని పంటలకెళ్ళి ఒక పంటకెళ్ళి అవి వానకాలం యాసంగి అన్నావు, యాసంగి ఎగరగొట్టి వానకాలం చేసినావు, ఆ వానకాలంలో 33 రకాలు అన్నావు, ఇప్పుడు 33,7 రకాలకు తెచ్చినావు, అది పోయింది. పంటల కొనుగోళ్లు మక్కలు పండినా, జొన్నలు పండినా, కందులు పండినా, శనగలు పండినా, పెసర్లు పండినా, సన్ఫ్లవర్ పండినా కేసీఆర్ గారి ప్రభుత్వంలో మాకు మద్దతు ధర వస్తుందనే ఒక ధీమా రైతులకు ఉండే, ఇలా దాన్ని కూడా తొలగించి చేతులెత్తేసినాం. పంటల కొనుగోలులో వరి ధాన్యంతో సహా అన్ని పంటల పైన రాష్ట్ర ప్రభుత్వం మేము ఏం చెయ్యము, మేము గోనము, మాకు శాత కాదు, కేంద్రం ఎంత చెప్తే గంతనే కొంటాను చేతులెత్తేసినాం. కొనుగోళ్లు ఖతం, రైతు బంధు ఖతం, రైతు బీమా ఖతం, యూరియాను కూడా ఖతం చేస్తుంది. ఇంకా మిగిలినేమో నువ్వు గోషి ఒక్కటే ఊడవికేటట్టున్నావు. నువ్వు గోషి తప్ప రైతుకేం మిగిల్చలే, నువ్వు అన్ని తీసేసినావు. అంగి లాక్కున్నావు, బనీన్ లాక్కున్నావు, గోషి దోతి లాక్కున్నావు. నువ్వు రైతు బంధు బాయ్, రైతు బీమా బాయ్, యూరియా బాయ్, కొనుగోలు కూడా ఖతం చేస్తుంది. ఇంత దుర్మార్గమా? అరే రాహుల్ గాంధీ జన్మదినం యొక్క సందర్భంగా రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ నువ్వు బొందబెట్టినావు. ఇది చాలా ఆవేదనతో, బాధతో లక్షలాది మంది రైతుల పక్షాన మాట్లాడుతున్నటువంటి మాట. ఇది ఒక నా మాటనో నేను రాజకీయం కోసమో మాట్లాడుతున్నది కాదు. కేసీఆర్ గారు చెక్ డ్యాములు కట్టి, చెరువులు మంచిగా చేసి, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి, కొత్త ప్రాజెక్టులు కట్టి 1 కోటి ఎకరాల మాగానిగా కేసీఆర్ మారిస్తే ఇలా పంటలు కొనడం చేతులెత్తేసినావు నువ్వు. ఇప్పటికైనా బేషిజాలొద్దు. దేశానికి అన్నం పెట్టే రైతే ఏ ప్రభుత్వానికైనా ప్రథమ ప్రాధాన్యతగా ఉండాలి. నిన్న మీరు కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, తప్పుడు నిర్ణయం చేసినందుకు క్షమాపణలు చెప్పాలని, అన్ని పంటలను యథావిధిగా కొనాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన
ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఓకేనా?